Hi everyone, IIT NEET Physics Concept channel. In this lecture, we are going to discuss about continuous charge distribution. Here, there are different type of shapes and diagrams are given. Here, see first one, it is a one rod or maybe wire, and this is a one circular ring, and this is a like a plain sheet, and this is a ring sphere, and is also a solid sphere. See, observe this one. On this rod, the charge is distributed throughout this surface, okay, and the length of this rod is L. Let it be L. Now here, this ring also, the charge is distributed over the surface. ఇక్కడ కూడా చూడండి, అలానే ఇక్కడ ప్లేన్ ఉంది కదా, ఆ ప్లేన్ సర్ఫేస్ మొత్తం కూడా చార్జెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఇక్కడ రింగ్ సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఇక్కడనేమో చార్జెస్ అనేవి ఎలా ఉన్నాయంటే కంప్లీట్గా సాలిడ్ మొత్తం కూడా పూర్తిగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ వరకు మనం చదివిన అన్ని డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా ఏంటంటే ఒక పాయింట్ ఛార్జ్ గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇలా పాయింట్ ఛార్జెస్ గురించి మాత్రం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇక్కడ మాత్రం మనం డిస్కస్ చేయబోయేది దేని గురించి అంటే కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ గురించి. అంటే ఛార్జ్ అనేది ఒక పాయింట్లా కాకుండా ఇలా కంటిన్యూస్గా ఉంది, సర్ఫేస్ మొత్తం కూడా ఆక్యుపై ఉంది. సో అలాంటి కేసెస్లో మనము చార్జెస్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ టూ డయాగ్రామ్స్ ఇవి రెండింటిని కలిపి మనం ఇక్కడ ఏమంటామంటే లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. దీనికి మనం ఛార్జ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఛార్జ్ని డెన్సిటీ ఫామ్లో తీసుకోవాలి. సో దాన్ని ఇక్కడ ఏమంటామంటే లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. దీన్ని ల్యాండా తోటి ఇండికేట్ చేస్తాం. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, మరి ఛార్జ్ ఏదైతే ఛార్జ్ ఉందో ఆ ఛార్జ్ పర్ యూనిట్ లెంత్, ఇక్కడ ఉన్నటువంటి ఛార్జ్ ఈ పర్ యూనిట్ లెంత్ మీద ఎంత డిస్ట్రిబ్యూట్ అయిందో దాన్ని మనం ఇక్కడ రేషియోని ల్యాండాగా తీసుకుంటాం. దీన్ని డెన్సిటీ అంటాం, ఛార్జ్ డెన్సిటీ. దీనికి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మనకు కూలూమ్ పర్ మీటర్ అవుతుంది. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ రాడ్, ఈ రింగ్, ఛార్జ్ రింగ్. ఇక్కడ సెకండ్ కేసులో మనకు చూడండి, దీన్ని వచ్చేసి మనకు ఇక్కడ ఒక ప్లేన్ మొత్తం ఉంది, ఒక సర్ఫేస్ మొత్తం ఉంది, ఇక్కడ ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యింది. సో దీన్ని ఎలా తీసుకుంటారంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ లాగా తీసుకుంటారు. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. సో దీన్ని వచ్చేసి మనకు సిగ్మా తోటి ఇండికేట్ చేస్తాం. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా తీసుకోవాలి. ఇక్కడ ఏరియా మొత్తం ఈ టూ ప్లేన్స్ అంటే ఎక్స్ ప్లేన్, వై ప్లేన్ మొత్తం ఉంది కదా, కాబట్టి ఇది మొత్తం 2 డైమెన్షనల్ తీసుకుంటాం, దీని ఏరియా అవుతుంది. సో ఇది 2 డైమెన్షనల్ లాగా కూడా తీసుకోవచ్చు. సో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ అవుతుంది. దీనికి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మనకు కూలూమ్ పర్ మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ థర్డ్ వచ్చేసి వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ అంటాం. సో దీన్ని వచ్చేసి రోతో ఇండికేట్ చేస్తాం. రో ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్. సో దీనికి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి కూలూమ్ పర్ మీటర్ క్యూబ్ అవుతుంది. సో ఇది కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది లీనియర్ ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అండ్ వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఛార్జ్ ఎప్పుడు కూడా మనకు ఇట్ రిసైడ్స్ ఆన్ ఇట్స్ అవుటర్ సర్ఫేస్. రిసైడ్స్ ఆన్ ఇట్స్ outer surface. ఇది ఎప్పుడు కూడా అవుటర్ సర్ఫేసెస్ మీదనే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. నెక్స్ట్, సపోజ్ మనకు సర్ఫేస్ అనేది యూనిఫామ్గా ఉందనుకుందాం.
యూనిఫామ్ సర్ఫేస్. అప్పుడు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎలా ఉంటుందంటే యూనిఫామ్గానే ఉంటుంది. నెక్స్ట్, సపోజ్ మన దగ్గర ఒక నాన్ స్పెరికల్ సర్ఫేసెస్ ఉన్నాయనుకుందాం. సో అప్పుడు ఛార్జ్ డెన్సిటీ ఏమవుతుంది, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ ప్రపోర్షనల్ 1 రేడియస్ అవుతుంది. అంటే ఏంటి, సపోజ్ మన దగ్గర ఒక కర్వ్ ఉంది అనుకుందాం, ఇలా ఒక కర్వ్ ఉంది. ఈ కర్వ్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో దీని యొక్క ఆర్, సపోజ్ ఈ రేడియస్ ఆర్ అనుకుందాం. అలానే ఇంకొక చిన్న స్పెరికల్ కర్వ్ ఉంది అనుకుందాం ఇట్లా, దీని యొక్క కర్వేచర్ ఇక్కడ ఉంటుంది, ఇది స్మాల్ ఆర్ అనుకోండి. సో ఇందులో రేడియస్ దేనికి ఎక్కువ ఉంది, దీనికి ఎక్కువ ఉంది. అంటే రేడియస్ ఏదైతే ఎక్కువ ఉంటుందో సో దాని యొక్క సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. రైట్, దీనికి రేడియస్ తక్కువ ఉంది కాబట్టి సర్ఫేస్ డెన్సిటీ, ఛార్జ్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. రైట్, సో ఇది ఒక రిలేషన్ మనకు. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు లైట్నింగ్, వర్కింగ్ ఆఫ్ లైట్నింగ్ ఉంటుంది కదా, ఆ లైట్నింగ్ మెథడ్స్లో కానీ ఆ ఎక్స్పెరిమెంట్స్లో కానీ ఏం చేస్తారంటే షార్ప్ పాయింట్స్ ఉండే విధంగా ఆ సర్ఫేసెస్ని తీసుకుంటారు. షార్ప్ పాయింట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, రేడియస్ తక్కువ అయిపోతుంది కదా, రేడియస్ తక్కువ అయిపోతే మనకు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎక్కువ అయిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకు లైట్నింగ్ అనేదాన్ని మనకి ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, సో దీన్ని కంటిన్యూషన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో ఈ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. సో ఇదే చాప్టర్ మనం ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటే మనకు నెక్స్ట్ ఇంకొక టాపిక్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్. Due to a uniformly charged rod. ఓకే, ఒక యూనిఫామ్లీ ఛార్జ్డ్ రాడ్ తీసుకుంటున్నాను. ఆ యూనిఫామ్లీ ఛార్జ్డ్ రాడ్ వచ్చేసి మనకు ఇలా ఉంది. రైట్, దీని మీద ఛార్జెస్ ప్లస్ క్యూ ప్లస్ 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 ఇలా ఉన్నాయి. దీని లెంత్ వచ్చేసి మనకు ఎల్. రైట్, ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీనికి ఒక యాక్సియల్ లైన్ తీసుకుందాం. ఈ యాక్సియల్ లైన్ మీద ఒక పాయింట్ పి తీసుకున్నాం. ఈ పాయింట్ పి దగ్గర, ఈ పాయింట్ పి అనేది ఆర్ డిస్టెన్స్లో ఉంది. దెన్ వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దిస్ పాయింట్ పి అంటే ఈ రాడ్ అయితే ఉందో, యూనిఫామ్గా ఛార్జ్ అయితే రాడ్ ఉందో, ఆ రాడ్కి యాక్సియల్ లైన్ పైన మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో దీనికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేంజ్ చేస్తున్నామో చూడండి ఒకసారి. మనకి ఇది ఏంటి, ఛార్జ్ కంటిన్యూషన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కదా. సో కాబట్టి మనం నార్మల్ ఫార్ములా ఇక్కడ మనం యూజ్ చేయడానికి అంత పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఇదే రాడ్ ఉంది కదా, ఇదే రాడ్ని నేను ఇలా ఈ విధంగా చేంజ్ చేస్తున్నాను. ఒక స్మాల్ ఎలిమెంట్, ఏంటి ఆ ఎలిమెంట్, డిక్యూ ఎలిమెంట్ తీసుకుందాం ఛార్జ్. దీని యొక్క ఎలిమెంట్ యొక్క విడత వచ్చేసి డిఎక్స్ అనుకుందాం. ఓకే, సో ఈ డిఎక్స్ అనేది ఈ యాక్సియల్ పాయింట్ ఏది ఉందో ఆ పాయింట్ పికి ఎక్స్ డిస్టెన్స్లో ఉందనుకుందాం. సో ఇది వచ్చేసి మనకి ఇది ఆర్, ఆల్రెడీ ఇది మనకు ముందే తెలుసు, ఇది ఆర్. దీని టోటల్ లెంత్ వచ్చేసి మనకు ఎల్, సారీ ఇక్కడ వరకు ఎల్. ఈ టోటల్ రాడ్ యొక్క లెంత్ ఎల్. రైట్, సో ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాయింట్ పి దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఇదేంటి ఛార్జ్ ప్లస్ ప్లస్ ఛార్జ్ అంతా కూడా. సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ పాయింట్ ఎలా ఉంటుంది అవే ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే మామూలుగా ఈ తీసుకోవాలి ఇక్కడ, బికాస్ మామూలుగా ఈ క్యూ ఛార్జ్ అయితే ఈ అని తీసుకుంటాం. ఇక్కడ మనం ఛార్జ్ డిక్యూ ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి డిఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుందాం. ఫైన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏంటి, జనరల్గా అయితే ఛార్జ్ పర్ యూనిట్ లెంత్ కదా. సో ఇక్కడ మనకు ఛార్జ్ తీసుకున్న ఛార్జ్ ఏంటి, డిక్యూ బై
ఎంత లెంత్లో? డిఎక్స్ లెంత్లోనే, కాబట్టి డిక్యూ బై డిఎక్స్ అవుతుంది. సో అప్పుడు డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాంబ్డా ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? డిఈ కదా. సో డిఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? కే ఇంటూ చార్జ్ డిక్యూ బై సపరేషన్ ఎంత మనకి? ఎక్స్ స్క్వేర్. రైట్. ఇదేంటి? డిఈ. మనకు ఇలానే ఇంకొక చిన్న చిన్న ఎలిమెంట్స్ డిక్యూ ఇంకో ఎలిమెంట్ డిక్యూ ఇలా డిక్యూ ఎలిమెంట్ తీసుకుంటూ టోటల్గా మనం మొత్తం లెంత్ రాడ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఓవరాల్గా కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తం ఒక ఈక్వేషన్ని ఇంటిగ్రేట్ చేసి సరిపోతుంది. బోత్ సైడ్ లిమిట్స్లో ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇక్కడ ఉండి దీన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను లిమిట్ తీసుకుంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది కాబట్టి ఈ నెట్ అనుకుంటున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ సైడ్ డిఈ దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కే ఇంటూ డిక్యూ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. లిమిట్స్ ఏంటి? ఇక్కడ మనకు ఆర్ లెంత్ స్టార్టింగ్ పాయింట్ ఆర్ నుంచి టోటల్ లెంత్ ఆర్ ప్లస్ ఎల్ వరకు తీసుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ ఇదేమవుతున్నప్పుడు ఈక్వేషన్ చేంజ్ చేస్తే మనకి ఇక్కడ కే బయట తీసేసుకున్నాను. ఆర్ బై సో ఆర్ టు ఆర్ ప్లస్ ఎల్. డిఎక్స్ ఎంత వచ్చింది మనకు? లాంబ్డా ఇంటూ డిఎక్స్ కదా. పైన ఉంది చూడండి ఒకసారి, ఇక్కడ ఉంది లాంబ్డా ఇంటూ డిఎక్స్. తర్వాత ఇక్కడ కే ఇంటూ లాంబ్డా వాల్యూ ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ. లాంబ్డా వాల్యూ వచ్చేసి మనకి ఏంటి? క్యూ బై ఎల్. సో ఆ లాంబ్డా కూడా బయట తీసేసుకొని క్యూ బై ఎల్ రాసేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ప్లస్ ఎల్. ఇక మిగిలింది ఏంటి? 1/x స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో 1/x స్క్వేర్ యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకు? ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ కే ఇంటూ క్యూ బై ఎల్ ఇంటూ 1/x స్క్వేర్ ఇంటిగ్రేషన్ -1/x అవుతుంది ఫ్రమ్ ఆర్ టు ఆర్ ప్లస్ ఎల్. సో అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అప్లై చేస్తున్నాను ఇక్కడ నేను. ఎల్ -1/r ప్లస్ ఎల్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 1/r. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ అవుతుంది. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది? -r ప్లస్ ఆఫ్ ఆర్ ప్లస్ ఎల్ అవుతుంది. ఇక్కడ -r క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ కే క్యూ బై ఎల్ ఇంటూ ఎల్ బై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ అవుతుంది. ఇక్కడ ఎల్ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ నెట్ వచ్చేసి మనకు కే ఇంటూ క్యూ ఇంటూ బై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ కే వచ్చేసి మనకి ఏంటి? 1/4πε అన్నాడు కాబట్టి ఇంటూ క్యూ బై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్. ఇది యాక్సియల్ పాయింట్ మీద తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ రాడ్కి సంబంధించి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఈక్వటోరియల్ పాయింట్ మీద తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈక్వటోరియల్ పాయింట్ తీసుకుందాం. సో ఈక్వటోరియల్ పాయింట్ మీద తీసుకున్నప్పుడు ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఈక్వటోరియల్ పాయింట్. సో ఈక్వటోరియల్ పాయింట్ అంటే ఏంటి? సపోజ్ రాడ్ ఇలా తీసుకున్నాను నేను. ఓకే. దీనికి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇక్కడ పాయింట్ పి తీసుకుంటున్నాను. రైట్. ఇక్కడ డిస్టెన్స్ వచ్చేసి ఆర్ అనుకుంటున్నాను. దెన్ టోటల్ లెంత్ ఎల్. నౌ ఇది ప్లస్ ఛార్జ్ అనుకుంది. ఇది ఈక్వటోరియల్ పాయింట్. ఈ ఈక్వటోరియల్ పాయింట్ మీద మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డయాగ్రామ్ మనం ఇక్కడ ఏం చేయాలి? ఇది అగైన్ ఇది ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కదా, కాబట్టి మనం డైరెక్ట్గా ఫామ్లో యూజ్ చేయడానికి వీల్లేదు. దీన్ని కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎలా మార్చుకుంటాము? ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈ విధంగా ఈ డయాగ్రామ్ని ఇలా చేంజ్ చేస్తున్నాం. ఎలా అంటే సేమ్ రాడ్ లెంత్ ఎల్, ఇక్కడ డిఎక్స్ అనే ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఓకే. ఆ స్మాల్ ఎలిమెంట్ డిఎక్స్ ఎలిమెంట్ దాంట్లో ఉన్న ఛార్జ్ డిక్యూ. ఓకే. ఇది సెంటర్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉందనుకోండి. రైట్.
ఇది ఈక్వటోరియల్ పాయింట్ ఇక్కడ పి. ఫైన్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ వల్ల దీని మీద పనిచేసేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, సో ఇది డి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి మనకి ఇదేంటి? డి. ఫైన్. నౌ ఇప్పుడు ఈ డిఈని మనం ఇక్కడ ఏం చేయాలి? టూ ఎలిమెంట్స్ లాగా, టూ కాంపోనెంట్స్ లాగా రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకటి సపోజ్ ఇది టీటా యాంగిల్ అనుకోండి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? అప్పుడు డిఈ కాస్ టీటా అవుతుంది. దీని పర్పెండిక్యులర్లో డిఈ సైన్ టీటా అవుతుంది. అలానే ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఇక్కడ వైపు తీసుకుంటే ఏమవుతుంది? సేమ్ ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. అప్పుడు డిఈ కాస్ టీటా ఈ డైరెక్షన్లో ఉంటుంది, డిఈ సైన్ టీటా ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఈ డిఈ సైన్ టీటా ఈ డిఈ సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతుంది. అలా అన్ని ఎలిమెంట్స్ ఈక్వల్గా ఇటువైపు ఉన్నటువంటి కంపోనెంట్స్ స్మాల్ ఎలిమెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ ఎలిమెంట్స్ యొక్క కంపోనెంట్స్ తీసుకుంటే మనకు డిఈ సైన్ టీటా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఓన్లీ డిఈ కాస్ టీటా మాత్రమే మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మనకి ఏమేమి అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. ఇది ఎక్స్, ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్స్, ఇక్కడి నుంచి ఇక్కడ ఆర్. సో కాబట్టి దీని లెంత్ ఎంత వస్తుంది మనకు? √r² + x² వస్తుంది. ఫైన్. నెక్స్ట్ ఇది యాంగిల్ వచ్చేసి టీటా. నౌ ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మనకి ఏమర్థమవుతుంది? dq = λ × dx అనేది అర్థమవుతుంది. ఓకే, ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాము. సో అంటే dqని λ ఏంటంటే q/l కదా, dx లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఈ ఎక్కడ? పాయింట్ పి దగ్గర. సో అప్పుడు డిఈ = ఏమని రాసుకోవాలి మనం? డిఈ = k × dq/r² + x². డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి డైరెక్ట్గా r² + x² అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ కదా, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది స్క్వేర్ కాబట్టి r² + x². ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేటువంటి ఈ నెట్ అంటే దీన్ని ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది? మనకు ఈ నెట్ వస్తుంది. ఈ నెట్ అనేది దేనివల్ల వస్తుంది? డ్యూ టు ద డిఈ కాస్ టీటా వల్లనే వస్తుంది. డి సైన్ టీటా ఏమైపోయాయి? అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు మనం చూసాం కదా. సో కాబట్టి ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఈ కాస్ టీటా దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, సో ఎక్కడి నుంచి ఎక్కడికి లిమిట్ -L/2 + L/2 -L/2 + L/2. సో టోటల్ లెంత్ హాఫ్లో ఉంది కాబట్టి ఇది L/2 ఇది L/2 అవుతుంది. ఇటువైపు దాన్ని మైనస్ అనుకోండి, ఇటువైపు ప్లస్ అనుకోండి. సో టోటల్ -L/2 + L/2. సో ఇక్కడ డిఈ వచ్చేసి మనకు ఇక్కడ k × dq/r² + x². ఈ ఈక్వేషన్ నుంచి మరి కాస్ టీటా ఏంటి? ఇక్కడ కాస్ టీటా ఫ్రమ్ దిస్ ఫిగర్, ఈ ఫిగర్ నుంచి కాస్ టీటా ఏమవుతుంది? అడ్జసెంట్ బై హైపోటెనస్ అవుతుంది. సో అడ్జసెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుంది? r అవుతుంది బై హైపోటెనస్ r² + x² అయిపోయింది. ఓకే, సో సిన్స్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ మనకు? r బై ఇది. సో దీన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్. సో హియర్ దట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ k, r కాన్స్టెంట్. నెక్స్ట్ dq ప్లేస్లో ఏం రాసుకుంటాం మనం ఇప్పుడు? q/l × dx రాసుకోవచ్చు కదా. సో డైరెక్ట్గా రాస్తున్నాను ఇక్కడ చూడండి. సో q కూడా కాన్స్టెంట్ కాబట్టి క్యూబ్ అవుట్ సైడ్ వచ్చేస్తుంది, L/l అవుట్ సైడ్ వచ్చేస్తుంది. సో రిమైనింగ్ వచ్చేసి -L/2 + L/2. సో dq ప్లేస్లో ఇంకా మిగిలిందా ఏంటి? dx కదా. సో కాబట్టి dx బై, సో ఇది పవర్ 1, ఇక్కడ పవర్ 1/2. సో మొత్తం యాడ్ చేస్తే మనకు r² + x² హోల్ పవర్ 3/2 వస్తుంది. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేయాలి. సో దీని సింప్లిఫికేషన్ కోసం చూడండి, ఇక్కడ మనకు కొన్ని x తీసుకుందాం. ఇక్కడ x = ఏమనుకుందాం? r tan θ అనుకుందాం. అప్పుడు dx ఏమవుతుంది? dx = r sec² dθ అవుతుంది. దేర్ఫోర్ ఈ టోటల్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇప్పుడు. సో ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు
KR Q by L ఇంటిగ్రేషన్ ఫ్రమ్ మైనస్ L by 2 ప్లస్ L by 2. ఇక్కడ మిగిలింది ఏంటి, dx వాల్యూ ఎంత వచ్చింది మనకు, r sec స్క్వేర్ టీటా బై మనకి ఇక్కడ r స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో r స్క్వేర్లో r స్క్వేర్ ప్లస్ ఎక్స్ వచ్చేసి మనకు r స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా. రైట్, ఇది సింప్లిఫైడ్ ఈక్వేషన్. హోల్ పవర్ ఎంత ఇక్కడ మనకు 3/2. నెక్స్ట్ ఇక్కడ k q r బై ఎల్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ L by 2 ప్లస్ L by 2. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద చూడండి మనకు ఇక్కడ స్టెప్స్ డైరెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను r స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ టాన్ స్క్వేర్ టీటా ఉంది. సో ఇక్కడ r స్క్వేర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను r స్క్వేర్ కామన్ తీస్తున్నాను ఈ మొత్తంలో. సో ఎప్పుడైతే r స్క్వేర్ కామన్ తీసానో మనకు బయట ఏమొస్తుంది, సపోజ్ ఇది రాయండి, సెక్ స్క్వేర్ టీటా ఇంటూ డి టీటా, సారీ, బై ఇక్కడ r స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది, పవర్ హోల్ బై 3/2 ఉంటుంది. సో r స్క్వేర్ పవర్ 3/2 ఏమవుతుంది, r క్యూబ్ అవుతుంది. మిగిలింది ఏంటి, ఇక్కడ 1 ఉంటుంది. 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా. 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఏమని రాసుకోవచ్చు మనము, సెక్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. ఇది హోల్ పవర్ 3/2. సో ఈ హోల్ పవర్ 3/2 మళ్ళీ దీన్ని ఇండివిజువల్గా రాసుకుంటే ఏమవుతున్నప్పుడు సెక్ క్యూబ్ టీటా అవుతుంది. ఓకే, సో దీన్ని డైరెక్ట్గా రాసేస్తున్నాను ఇక్కడ నేను. సెక్ క్యూబ్ టీటా అవుతుంది. రైట్, నెక్స్ట్ ఏంటి మనకు కంటిన్యూ చేద్దాం. KQR బై ఎల్, ఓకే, ఫ్రమ్ మైనస్ L by 2 ప్లస్ L by 2. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమవుతున్నాయి, ఇక్కడ ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, కింద ఒక ఆర్ స్క్వేర్ మిగులుతుంది. ఓకే, ఆ కింద మిగిలిన ఆర్ స్క్వేర్ ఇక్కడ బయట రాసేస్తున్నాను, ఆర్ స్క్వేర్ సెక్ స్క్వేర్ టీటా, ఇక్కడ సెక్ క్యూబ్ టీటా. రైట్, సో 1 బై సెక్ ఉంటుంది. సో 1 బై సెక్ టీటా అని ఏమనుకోవచ్చు మనం, కాస్ టీటా అనుకోవచ్చు కదా, కాస్ టీటా ఇంటూ డి టీటా అవుతుంది. ఇది సింప్లిఫైడ్ ఈక్వేషన్. సో ఇక్కడ ఆర్ స్క్వేర్లో ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది వచ్చేసి మనకు ఎల్ ఇంటూ ఆర్. సో కాస్ టీటా ఇంటిగ్రేషన్ వచ్చేసి మనకు ఏమవుతుంది, సైన్ టీటా అవుతుంది. ఫ్రమ్ మైనస్ L by 2 ప్లస్ L by 2. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కంటిన్యూ చేద్దాం ఇలానే మనం. సైన్ టీటా, ఇప్పుడు మన సైన్ టీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఈ ఫిగర్ నుంచి, అపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో అప్పుడు దట్ ఈక్వల్ టు K Q బై L ఇంటూ ఆర్. సైన్ టీటా ఈక్వల్ టు అపోజిట్ వచ్చేసి ఎక్స్ బై హైపోటెన్యూస్ అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఫ్రమ్ మైనస్ L by 2 ప్లస్ L by 2 అవుతుంది. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ చూడండి, పైన L by 2 సబ్స్టిట్యూట్ చేయాలి, ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో అప్పుడు ఇది వచ్చేసి మనకి ఏమవుతుంది, K Q బై L ఇంటూ ఆర్ ప్లస్ L by 2 బై అండర్ రూట్ L by ఆర్ ప్లేస్లో L by 2. సో L by 2 ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, అంటే L స్క్వేర్ బై 4 మిగులుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సారీ, ఎక్స్ ప్లేస్లో కదా మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది, సారీ. ఇది వచ్చేసి మనకు ఆర్ స్క్వేర్ ఉంటుంది, మైనస్ ఆఫ్ మైనస్ కదా, మళ్ళీ ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. సో సేమ్ ఇదే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఓకే, L by 2 అండర్ రూట్ L స్క్వేర్ బై 4 ప్లస్ ఆర్ స్క్వేర్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటి ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఇక్కడ, if you want I will write here L by 2
బై అండర్ రూట్ ఎల్ స్క్వేర్ బై 4 ప్లస్ ఆర్ స్క్వేర్. ఇది ఇక్కడ లిమిట్ అప్లై చేసి ఇలా అవుతుంది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే కే క్యూ ఎల్ బై ఆర్ ఇంటూ 2l బై అండర్ రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఎలా వస్తుంది ఒకసారి ఇక్కడ చూడండి, ఓవరాల్గా చెప్తాను. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ ఇది ఎల్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కింద కూడా ఎల్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ అవుతుంది. ఇది టోటల్ ఎల్సిఎం అండర్ రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్. ఇక్కడ పైన ఏముంది, l/2 ప్లస్ l/2 ఉంది. l/2 ప్లస్ l/2 ఏమవుతుంది, 2l అవుతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ కింద డినామినేటర్లో మనకు అండర్ రూట్ 4 ఉంటుంది కదా మళ్ళీ. ఓకే, ఇక్కడ మీకు ఎల్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ బై 4 ఉంటుంది, అండర్ రూట్ ఆఫ్ 4 ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఆ రూట్ 4ని మనం సపరేట్ చేస్తే 2 అవుతుంది. ఆ 2 కాస్త పైకి వచ్చేస్తుంది. అంటే పైన ఆల్రెడీ l/2 ప్లస్ l/2 ఎల్ అయిపోయింది. ఇక్కడ కింద నుంచి 2 వస్తుంది, 2 అయిపోతుంది. సో 2l బై అండర్ రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ అవుతుంది. సో ఇది సింప్లిఫైడ్ ఈక్వేషన్. సో దీన్ని మనకి ఇక్కడ ఈ ఎల్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో కే క్యూ బై ఆర్ ఇంటూ 2 బై అండర్ రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్. సో ఇది ఎట్ ఈక్విటోరియల్ పాయింట్ దగ్గర మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది ఈ రాడ్కి సంబంధించి. ఓకే, సో ఇది ఫర్దర్గా మనం ఇలానే కంటిన్యూ చేద్దాం. ఇంకొక టాపిక్ కూడా ఉంది, అది వచ్చేసి సపోజ్ నేను ఒక ఆర్క్ తీసుకుంటున్నాను, సర్క్యులర్ ఆర్క్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ చార్జ్డ్ సర్క్యులర్ ఆర్క్. ఓకే, సో ఆర్క్ వచ్చేసి మనకు ఇలా ఉంది. రైట్, ఈ ఆర్క్ సెంటర్ ఇక్కడ ఉంది. ఈ డిస్టెన్స్ మనకు ఆర్. ఓకే, ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుందంటే 5 అనే యాంగిల్ తోటి రొటేట్ అవుతుంది. లెట్ బి 5 అనే యాంగిల్. ఇక్కడ ఛార్జ్ వచ్చేసి మనకు టోటల్గా ప్లస్ ఛార్జ్ ఉంది ఇలా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి, సి దగ్గర మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదే సేమ్ కాన్సెప్ట్, ఇది ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, ఈ డయాగ్రామ్ని మనం మళ్ళీ ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్మాల్ ఎలిమెంట్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను, డిక్యూ స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఓకే, దీని యొక్క లెంత్ వచ్చేసి డిఎల్, ఛార్జ్ వచ్చేసి డిక్యూ. సో ఇది వచ్చేసి మనకు ఈ సెంటర్ దగ్గర సపోజ్ ఈ ఆర్క్ని మనం ఈక్వల్గా డివైడ్ చేసుకుందాం ఇలా. రైట్, సో ఈ సెంటర్లో ఈ ఎలిమెంట్ వచ్చేసి మనకి ఇది యాంగిల్ ఎంత చేస్తుందంటే ఇది టీటా యాంగిల్ చేస్తుంది. రైట్, ఈ ఎలిమెంట్ ఎంత ఉంది, ఎలిమెంట్ యొక్క యాంగిల్ ఎంత, డి టీటా అవుతుంది. స్మాల్ ఎలిమెంట్ యొక్క యాంగిల్ డి టీటా అవుతుంది. సో ఇది ఎలా ఉంది, ఇక్కడ ఉన్నట్టు పాయింట్ ఇది బైసెక్టర్ పాయింట్, ఒక సెక్షన్ లాగా ఉంది. ఓకే, ఈ సెక్షన్ చూడండి ఇలా తీసుకుంటున్నాను. ఇది ఒక స్మాల్ ఆర్క్ పైన, ఇది ఒక సెక్టారు. ఓకే, ఇది సి పాయింట్, ఇది వచ్చేసి ఆర్, ఇది డి టీటా. ఇక్కడ పైన ఉన్నటువంటి లెంత్ మనకు డిఎల్, దీంట్లో ఛార్జ్ డిక్యూ. సో ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకు డిఎల్ ఏమవుతుంది, డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ డి టీటా అవుతుంది. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఇక్కడ ఏం తీసుకుందాం, స్మాల్ ఎలిమెంట్ కాబట్టి డిఈ అవుతుంది.
డిఈ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డిక్యూ బై ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకు టోటల్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఈ నెట్ కావాలి, ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్. సో ఇక్కడ పనిచేసేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఏమవుతుంది ఇక్కడ, బికాస్ ఆఫ్ దిస్ మనకి ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్ వచ్చేసి మనకు డిఈ కాస్ థీటా అవుతుంది. ఓకే, దీని పర్పెండిక్యులర్గా మనకు డిఈ సైన్ థీటా అవుతుంది. ఓకే, నౌ ఇక్కడ మళ్ళీ సేమ్ ఈ ఎలిమెంట్స్ ఈక్వల్ ఎలిమెంట్స్ డివైడ్ చేసాం కాబట్టి ఆర్క్ని మనకు డిఈ సైన్ థీటా అన్ని క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ మనకు వచ్చేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఈ కాస్ థీటా వల్లనే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ డిఈ కాస్ థీటా అవుతుంది. సో దట్ ఈక్వల్ టు ఏంటి, సో లిమిట్స్ వచ్చేసి మనకు -5/2 టు +5/2 ఈక్వల్గా డివైడ్ చేసాం కదా ఈ టోటల్ ఆర్క్ని. సో కే ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్. మన కాస్ థీటా ఏంటి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ దీన్ని, సారీ ఇది డిక్యూ కదా, డిక్యూ కాస్ థీటా ఇంటూ డిటీ అనుకుందాం. నౌ ఇక్కడ చూడండి, డిక్యూ ఏమవుతున్నప్పుడు మనకు డిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 5 ఇంటూ డి థీటా అవుతుంది. మామూలుగా ఛార్జ్ డెన్సిటీ ఏంటి మనకు, ఛార్జ్ పర్ యూనిట్ లెంత్. సో అయితే మనకి ఇక్కడ ఛార్జ్ పర్ యూనిట్ లెంతే, కాకపోతే ఇక్కడ మనకు లెంత్ వచ్చేసి మనకి ఏంటిది యాంగిల్లో ఉంది, 5 అనే యాంగిల్తో ఉంది కాబట్టి ఛార్జ్ బై 5 తీసుకున్నాం. అంటే డిక్యూ ప్లేస్లో ఏం రాసుకోవాలి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో, కే ఇంటూ డిక్యూ ప్లేస్లో ఇక్కడ ఉన్న ఈక్వేషన్ రాయండి, క్యూ బై 5, సో ఇది 5 ఇది డీటా. ఇక్కడ రాసేస్తే దీంట్లో క్యూ కాన్స్టెంట్ కాబట్టి క్యూ బయటకు వచ్చేస్తుంది, డివైడ్ బై ఆర్స్ కూడా కాన్స్టెంట్, కింద 5 కూడా కాన్స్టెంట్. ఇంటిగ్రల్ -5/2 టు +5/2 ఇంటూ కాస్ థీటా ఇంటూ డి థీటా. నౌ కే క్యూ బై ఆర్ స్క్వేర్ 5 కాస్ థీటా ఇంటిగ్రేషన్ ఏమవుతుంది సైన్ థీటా. ఫ్రమ్ -5/2 టు +5/2. నెక్స్ట్ ఇక్కడ ఏంటి చూడండి, ఇది కే క్యూ బై ఆర్ స్క్వేర్ 5 అప్పర్ లిమిట్ అప్లై చేయండి. ఇక్కడ sin 5/2 సారీ sin 5/2 ప్లస్ మైనస్ ప్లస్ sin 5/2 దట్ ఈక్వల్ టు, దీన్ని సింపుల్ వేస్తే ఏమవుతుంది మనకు, ఇది 2kq sin 5/2 అవుతుంది బై ఆర్ స్క్వేర్ 5. ఇది ఒక ఆర్క్ సంబంధించినటువంటి ఈక్వేషన్, ఈ నెట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక కేసు తీసుకుంటున్నాను. ఏంటి, ఒకవేళ ఈ ఆర్క్ అనేది సెమీ సర్క్యులర్ రింగ్ అయింది, సెమీ సర్క్యులర్ రింగ్ అంటే 5 ఏమవుతున్నప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు π అవుతుంది, 180 degrees అవుతుంది. అంటే ఈ 5 వచ్చేసి మనకు 180 degrees అవుతుంది, సెమీ సర్క్యులర్ అయితే ఇలా ఉంటుంది కదా. నౌ అప్పుడు ఈ నెట్ వాల్యూ ఏమవుతుంది మరి, ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఈ ఈక్వేషన్ తీసుకోండి, 2kq sin 5/2 అంటే 5/2లో π వచ్చింది మనకు, అంటే π/2 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 5 ఈక్వల్ టు πని 5/2 అంటే sin 90 అవుతుంది. sin 90 ఎంత మనకు 1 అవుతుంది, ఇంటూ 1 బై ఆర్ స్క్వేర్ 5 వాల్యూ ఎంత π. ఇది సింప్లిఫైడ్ ఈక్వేషన్. సో కే వాల్యూ ఎంత ఇక్కడ మనకు 2 ఇంటూ క్యూ బై 1/4 π ఎప్సిలాన్ నాట్
ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ పై. సో ఈ పై ఇక్కడ పై స్క్వేర్ అవుతుంది. ఓకే, అంటే 2q/4 పై స్క్వేర్ ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇది సెమీ సర్క్యులర్ రింగ్. సపోజ్ ఇంకొక కండిషన్ ఏం తీసుకుంటారంటే ఇఫ్ ఫై ఈజ్ ఈక్వల్ టు π/2 అయితే, అంటే 5/2 అవడం అంటే ఏంటి, ఈ వాల్యూ వచ్చేసి మనకు ఎలా అంటే క్వాడ్రెంట్ అనేది అనుకుందాం. ఫస్ట్ క్వాడ్రెంట్లో లేదా సెకండ్ క్వాడ్రెంట్లో అనుకుందాం. ఇలా ఉందనుకోండి సో రింగ్. సో ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఎంత అనుకుంటున్నాం, 90 degrees అవుతుంది. ఓకే, సో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా తీసుకోవాలి మరి, ఈ నెట్ ఏమవుతుంది, సేమ్ ఫార్ములా, ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ k ఇంటూ q/sin. ఫై ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ 5/2, అంటే ఇక్కడ చూడండి ఈ 5/2 రాస్తే 5/4 అవుతుంది. 5/4 అంటే ఏంటి, మళ్ళీ 5/4 అంటే sin 45 అవుతుంది. sin 45 ఎంత, 1/√2. సో ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను నేను. sin 45 1/√2 బై r స్క్వేర్ ఇంటూ 5/2. 5 వాల్యూ ఎంత, 5/2. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ √2 ఇంటూ √2 రాసుకుందాం. ఇది ఇక్కడ చూడండి ఇక్కడ దీన్ని √2 ఇంటూ √2 రాసుకోండి. అప్పుడు ఇక్కడ √2 ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోతుంది, మనకు √2 ఉంటుంది. ఒక √2 k ఇంటూ q ఉంటుంది బై ఆర్ స్క్వేర్ పై, ఈ బై 2 ఉందిగా, బై 2ని పైకి తీసుకెళ్తే 2√2 అవుతుంది, అంటే 2√2 kq/r స్క్వేర్ పై అవుతుంది. సో ఇదేంటి మనకు ఒకవేళ 5 అనేది π/2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక కండిషన్ కూడా చూద్దాం, ఇలానే కంటిన్యూ చేద్దాం దీన్ని. సపోజ్ మనకు ఇక్కడ ఒక సెమీ సర్క్యులర్ ఆర్క్ ఉందనుకుందాం. ఇది సెంటర్ ఓ, రైట్, ఇది ప్లస్ చార్జెస్, ఇక్కడ మైనస్ చార్జ్ ఉన్నాయి. దెన్ వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇప్పుడు ఓ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది. సో దీన్ని ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఈ పోర్షన్ తీసుకోండి. ఈ పోర్షన్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అవే ఉంటుంది కదా, అంటే దీనికి ఎగ్జాక్ట్గా అవే ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇది E1 అనుకుందాం, ఇది 2 అనుకోండి. ఇప్పుడు ఇది ఏంటి, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి 2 వాట్స్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది, E2 అనుకుందాం. ఓకే, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా వెళ్తుంది. సో ఫస్ట్ E1 ఏంటి మనకు, E1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు వచ్చింది మనకు 2√2 kq/r స్క్వేర్ పై వచ్చింది. అలానే E2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2√2 kq/r స్క్వేర్ పై. అంటే ఏంటి, E1 ఈజ్ ఈక్వల్ టు E2 ఈజ్ ఈక్వల్ టు లెట్ ఇట్ బి ఈ అనుకుందాం కొద్దిసేపు. ఓకే, ఇది ఈ నెట్. అంటే రిజల్టెంట్ ఆఫ్ E1 అండ్ E2 దాన్ని ఈ నెట్ అంటాం. సో రిజల్టెంట్ చూడండి ఇక్కడ, దీన్నే కొంచెం నీట్గా రాస్తున్నాను. E1 ఇలా ఉంది, E2 ఇలా ఉంది, అంటే మధ్యలో యాంగిల్ ఎంత ఉంది, 90 degrees ఉంది, అంటే ఇది 45 అవుతుంది, ఇది 45 అవుతుంది, టోటల్ వచ్చేసి 90. ఇది ఈ నెట్. సో అంటే చూడండి ఇక్కడ ఈ నెట్ ఈజ్ ఈక్వల్ టు వెక్టార్స్ అనాలిసిస్ ప్రకారము అండర్ రూట్ E1 స్క్వేర్ ప్లస్ E2 స్క్వేర్ ప్లస్ 2E1 E2 కాస్ θ అవుతుంది. సో E1 వచ్చేసి E2 వచ్చేసి E ప్లస్ 2 E1 ఈనే E2 ఈ స్క్వేర్ కాస్ 90 కాబట్టి 1 అయిపోతుంది.
సో టోటల్గా ఆన్సర్ మనకి ఇది వచ్చేసి √2e అవుతుంది. ఇది cos 90. ఓకే, cos 90 0 అయిపోతుంది కాబట్టి 2e అవుతుంది, √2e వస్తుంది. సో ఈ నెట్ ఈ యాక్చువల్ ఈ ఏంటి మరి ఇక్కడ ఈ అంటే ఇదే కదా. సో √2 ఇంటూ 2√2k³/r² π, ఇది వచ్చేసి ఈ నెట్. సో ఇది ఆన్సర్. దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేసుకుంటే 4 వస్తుంది. ఇది √2 అవుతుంది, 2 × 2 4 అవుతుంది, 4k³/r² π. సో ఇది దీనికి సంబంధించిన సింప్లిఫికేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్.